కృష్ణ వారించు. ఈ పట్టున మౌనము అవమానమే. అది ద్వారకా సామ్రాజ్యమునకే అగౌరవ కారణం. రామరాజ్యమా? కంటికి కనబడినంత వరకే లోకమని భావించు. ఆ కాలమున ఎవడైనను రాజ్యము చేయవచ్చు. ఆది మానవుని కాలమున పాలకుడు లేక ప్రజలు సుఖులై జీవించలేదా? దేశమున చైతన్యం ప్రారంభమో సరికి పాలకుడు కావలసి వచ్చాను. అప్పుడు మీ రాముడు వచ్చెను, అతని పుణ్యము పుచ్చెను. అది త్రేతాయుగము నాటి మాట. మరి ఈనాడు వ్యక్తిగతమైన ఉన్మాదములతో, విభిన్న నినాదములతో విప్లవాత్మక శక్తులు వివిధ పక్షములై విజృంభించిన ఈ యుగమున రమ్మను మీ రాముని స్థాపించమును రామరాజ్యము. ఒరే దుర్మతాంధ, కన్నుల కావరమెక్కి నా శ్రీరామ చక్రవర్తిని అపహసించుతున్నావా? ఏమి? ఏ మారుమూలనో పడి ఉన్న కోసల పరగణాధీశుడైన మీ రాముడు ఒక చక్రవర్తియా? ఎటులా మామగారైన జనక చక్రవర్తి ఆస్తిని కలుపుకొనియా? ఇజమాడిన నిష్ఠూరము గాని మీ రాముడు అడవుల వెంట గుట్టల వెంట తిరుగుటయే కాని అతడు ఏ రాజ్యము లేలేను, ఏ దేశమును జయించెను. బలరామ చక్రవర్తులం.